హలో అండి. వెల్కమ్ టు అనదర్ డే. వెల్కమ్ టు అనదర్ వీడియో. నేను పల్లవి. మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్. సో, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్ అయితే వచ్చేసామండి. మార్నింగ్ లేచిన తర్వాత చెల్లయితే వెళ్ళిపోయింది. ఇంకా ఇంత లగేజ్ తీసుకొచ్చాం అనమాట. 2 సూట్ కేసులతో వెళ్ళాం. వచ్చేటప్పుడు ఇన్ని ఎక్స్‌ట్రా బిగ్ షాపర్స్ తెచ్చాం. వీటిలన్నిటిని అన్‌ప్యాక్ చేయాలి. బట్ చాలా టయర్డ్‌గా అనిపిస్తా ఉంది. ఇంకా ఆ రోజు మార్నింగ్ అంతా రెస్ట్ తీసేసుకొని జస్ట్ వండుకొని తిని నార్మల్ పనులు చేసి ఇంకా ఈవినింగ్ అయితే లగేజ్ అన్‌ప్యాక్ చేయడం స్టార్ట్ చేశాను. మేము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి, అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏమేమి తెచ్చుకున్నానో చూపిస్తాను. ముందుగా మీకొక మాట చెప్పాలి. అత్తయ్య వాళ్ళ ఇల్లు, అమ్మ వాళ్ళ ఇల్లు సేమ్ ఊరే అయితే ఎప్పుడు కూడా కారు బూట్ నిండిపోతానే ఉంటది. ఎప్పుడు కారు ఖాళీగా రాదు. సో, ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. మీరేమంటారు? సో, ఇది ఆ గాంధీ కవర్ వచ్చేసి అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి, ఈ పింక్ కవర్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. ఈసారి స్నాక్స్ అయితే మా పెద్దత్తయ్య గారు స్పాన్సర్ అనమాట. మా పెద్దత్తయ్య గారు గుంటూరు నుంచి తీసుకొచ్చారు ఈ స్నాక్స్ అన్నీ మా కోసం. అవే చూపిస్తున్నాను. ముందైతే గవ్వలు, ఎన్ని రోజులైందో గవ్వలు తిని. గవ్వలనే కాదు స్వీట్స్ కంప్లీట్‌గా మానేసాం కాబట్టి పెద్దగా ఏం తినట్లేదు ఈ మధ్య. తర్వాత ఇవి చెక్కలనమాట. గుంటూరులో నుంచి తీసుకొచ్చారు. సో, నాకు నా కాలేజ్ డేస్ అన్నీ గుర్తొచ్చాయి. నేను నా డిగ్రీ, నా ఇంటర్ మొత్తం గుంటూరులో చేశాను. మీకు చాలా సార్లు చెప్పాను కదా! ఈ చెక్కలు కూడా అన్నీ చాలా బాగున్నాయన్నమాట. టేస్ట్‌లోని చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇంకా చాలా ఐటెమ్స్ ఇచ్చారు. 1, 2 అని కాదు. ఇంకా కూడా చూపిస్తాను. తర్వాతొచ్చేసి ఇది మనకి పూస మిఠాయి అంటారు కదా! నార్మల్‌గా మేము స్వీట్ బూందీ చేసుకుంటాము. వీళ్ళేమంటే ఇట్లా ముద్దలాగా పూస అంటే చాలా సన్నగుంది పూస అది తెచ్చారు. ఇది చాలా వరకు ఏలూరులో తినేసాం. కొంచెం ఉంటే తెచ్చుకున్నాం. తర్వాత ఇదొచ్చేసి మనకి ఆకు పకోడీ అంటారు కదా! అది కూడా తీసుకొచ్చారు. దాని తర్వాత ఇంకా అరిసెలు నార్మల్‌గా అయితే గుంటూరులో మాక్సిమం పీపుల్ నెయ్యితో వండుకుంటారు. ప్యూర్ ఘీ తోటి. నేనక్కడ హాస్టల్‌లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్, మా సీనియర్స్ అందరూ తెస్తే తింటూ ఉండేదాన్ని. సో, అలా అయితే నాకు అవి చాలా నచ్చాయన్నమాట. ఇవి కూడా కొన్ని సంవత్సరాల తర్వాత తింటున్నాను ఘీ అరిసెలు. తర్వాత ఈ కారపూస ఇది కూడా చాలా టేస్ట్‌గా ఉంది. కారంతో చేస్తారు కదా! అదనమాట. చాలా టేస్ట్‌గా అనిపిచ్చింది. సో, ఇప్పుడొచ్చేసి అమ్మ వాళ్ళయి. అమ్మ వాళ్ళ స్నాక్స్‌లో బెనిఫిట్ ఏంటంటే ఆల్రెడీ ప్యాక్డ్ వస్తాయన్నమాట డబ్బాల్లో. ఆ డబ్బాలు తెచ్చుకొని అట్లా డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకోవడమే సేఫెస్ట్ మోడ్. ఇదొచ్చేసి స్వీట్ బూందీ. శ్రీకర్‌కి స్నాక్ బాక్స్‌లో ఎళ్తూ ఉంటది. సో, వాడికి నచ్చుతదనమాట. నేను, మా హస్బెండ్ కూడా తింటాం గానీ, బట్ శ్రీకర్ కోసం మాక్సిమం మెయిన్. తర్వాత ఇంకా అమ్మ గూడా జంతికలు నేను, అమ్మ వండాం కదా! వెళ్ళినప్పుడు. మీరు ఆ షార్ట్ కూడా చూసుంటారు. ఎవరైనా చూడకపోతే చూడండి పెట్టాను. తర్వాత వచ్చేసి మనకి చెక్కలంటారు గదా! అవి కూడా చేసిందనమాట. ఆ 3 కూడా కంటైనర్స్‌లో వచ్చేసాయి. డైరెక్ట్ అట్లా ప్లేస్ చేసుకోవటమే. తర్వాత నేను పెద్ద అత్తయ్య గారి దగ్గర నుంచి తెచ్చిన స్నాక్స్, కొన్ని అత్తయ్య గారి దగ్గర నుంచి స్వీట్స్, ప్రసాదాలు ఇవన్నీ కూడా తెచ్చాము జాతర దగ్గర నుంచి. అవన్నీ కూడా తర్వాత బౌల్స్, బాక్సెస్ అన్నీ చూసుకొని ముందైతే అవన్నీ కూడా నీట్‌గా పెట్టుకొని ఫస్ట్ అయితే డైనింగ్ టేబుల్ అంతా నింపేశాను. మాకు చాలా రోజులొస్తాయి. తెచ్చుకుంటాం గానీ, తినేది చాలా తక్కువ. అంటే ఎప్పుడో గుర్తొస్తే తప్ప తినమనమాట. శ్రీకర్‌కి మాత్రం స్నాక్ బాక్స్‌లో రోజెళ్తుంటాయి. అది హ్యాపీయెస్ట్ పార్ట్ అనమాట. ఇంకా ఇవన్నీ సర్దేసుకొని అంతా పెట్టేసిన తర్వాత, ఇంకా మనకి సూట్ కేసులు తెచ్చాం గదా! చాలా వరకు బట్టలు నేనైతే వేసేసుకున్నాను. అన్ని ఎథ్నిక్ శారీస్ అంతా కట్టేసుకున్నాను గాబట్టి, వాటిని మొత్తాన్ని అన్‌ప్యాక్ చేసుకొని డ్రై వాష్‌కి ఏమన్నా ఉన్నాయేమో చూసుకొని, నార్మల్ వాషింగ్ మిషన్ వాష్‌కి అవన్నీ సార్ట్ చేసుకొని, వాషింగ్ మిషన్ అయితే ఒక 2 డేస్ బ్యాక్ టు బ్యాక్ తిరుగుతా ఉంటది. అప్పుడు గానీ బట్టలన్నీ అవ్వవు. అవయిన తర్వాత ఒక వారం రోజులు అన్నీ సార్ట్ చేసి మళ్ళీ ఐరన్‌కి. ఊరెళ్ళొస్తే ఇదొక రొటీన్ ప్రాసెస్ అనమాట. మా ఇంట్లో మినీ గార్డెన్ పెట్టాను కదా! సో, అక్కడైతే చిక్కుడుగాయలున్నాయన్నమాట. మా అమ్మ చిక్కుడుగాయలు వచ్చే ముందే కోసిచ్చింది. చాలా ఫ్రెష్‌గున్నాయి. మా హస్బెండ్‌కి చాలా ఇష్టం అనమాట చిక్కుడుగాయ కర్రీ. అంటే వెల్లుల్లిపాయ, జీలకర్ర ఏసినా తింటారు. టమాటోస్ ఏసి వండినా కూడా తింటారు. సో, తన కోసం ఇవైతే తీసుకొచ్చాను. ఇంకా రేపు వండుదాంలే అని చెప్పి ప్రస్తుతానికైతే ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ఈ రోజంతా ఇల్లు సర్దుకోవడంతోటే సరిపోయిందనమాట. మధ్యాహ్నం కూడా చాలా సింపుల్‌గా చేశాను వంట. టమాటా పప్పు ఏదో చేశాను. సింపుల్‌గా అయిపోయింది. ఈ చిక్కుడుగాయలను చూస్తే వండేయాలనిపించింది గానీ, బట్ టైం లేదనమాట. ఇంక ఇక్కడ చూసారు కదా! ఇది మెయిన్ పార్ట్. ఫస్ట్ నేను నా సూట్‌కేసే అన్‌ప్యాక్ చేసుకుంటా. ఎందుకంటే నావే క్లమ్జీగా ఉంటాయి. ఎందుకంటే నేనే ఎక్కువ బట్టలు వాడతాను. మా హస్బెండ్ మాక్సిమం హాఫ్ సూట్‌కేసే ఎట్లా తీసుకెళ్లారో అట్లనే వచ్చేస్తది. అవన్నీ సర్దేసి ఇంకా ఆ రోజు అలా కంప్లీట్ చేసాము. నెక్స్ట్ డే ఏంటంటే సమ్మక్క సారక్క జాతరకి వెళ్దాం అనుకున్నాం. ఆగండి మేడారం కాదు, అమీన్‌పూర్‌లో చేస్తారు కదా! అక్కడ. మేము పాతింట్లో ఉన్నప్పుడు 2 టైమ్స్ చేశారు. అప్పుడు వెళ్ళామనమాట. ఎవ్రీ 2 ఇయర్స్‌కి వన్స్ చేస్తారు కదా!
అప్పుడు వెళ్ళామనమాట. సో, ఇంకా ఈసారి కూడా వెళ్దాము అని చెప్పి ఇంటికి వచ్చే ముందు కూడా జరిగింది. సో, మేము అక్కడ జాతర చూసుకొని నెక్స్ట్ ఇక్కడ షిఫ్ట్ అయ్యామనమాట. ఇంకా ఈసారి కూడా వెళ్దాం అందుబాటులోనే ఉన్నాం కదా అని. దట్టు ఏంటంటే సేమ్ సందులో మా చెల్లి వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి చాలా రోజులైంది. మొన్న చెల్లి పిలిచెళ్ళిందనమాట. వెళ్ళేటప్పుడే రండి అని చెప్పి. తను తీసుకెళ్ళడానికి మా మరిది గారు వచ్చారు. తను కూడా చాలా సార్లు చెప్పారు, "రండి జాతరకి ఎంజాయ్ చేయొచ్చు, చూడొచ్చు కదా" అన్నీ అన్నట్టుగా. సరే నాకు కూడా ఆ అమ్మవార్ల మీద మంచి గురనమాట. సరే వెళ్దాం అనేసి ఇంక ఇక్కడైతే రెడీ అవుతున్నాం ఈవినింగ్ టైంలో. సో, అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం గానీ మాకు లేట్ అయిపోయింది. ఇంకా మా చెల్లి వాళ్ళని నేను వెళ్ళొచ్చేయండి అని చెప్పాను. ఇంకా నేనైతే ఈ డ్రెస్ వేసుకున్నాను. ఇది సాంగ్రియా నుంచి మింత్రాలో. నేను ఆ రోజు ట్యాగ్ చేశాను. చాలా మంది ఈ డ్రెస్ చాలా బావుందని చెప్పారు. ఆరెంజ్ ఇప్పుడు పర్పుల్ 2 ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా! సో, నా దగ్గర పర్పుల్ చాలా ఉన్నాయి కానీ ఆరెంజ్ ఉన్నాయి గానీ ఇంత డార్క్ లేవన్నమాట. బట్ ఈ క్లాత్‌లో ఇది రా సిల్క్ వచ్చింది. బట్ లైనింగ్ వచ్చి సాఫ్ట్ వచ్చిందన్నమాట. ఈ క్లాత్ మీద ఆ గోల్డ్ ప్రింట్ చాలా ఎలివేట్ అవుతుంది. చాలా బావుంది. మీకో సీక్రెట్ చెప్పనా? ఇలాంటి డ్రెస్సులేసుకున్నప్పుడు మనం కరెక్ట్ ఫిట్టింగ్ యేసుకుంటే స్లిమ్‌గా గూడా కనిపిస్తా ఉంటాము. సో, ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాం గానీ ట్రాఫిక్‌లో పడిపోయామనమాట. ఇంక అక్కడ చెల్లి వాళ్ళైతే దర్శనం అంతా చేసేసుకున్నారు వాళ్ళు. ఇంక మేము డైరెక్ట్ టెంపుల్‌కెళ్ళిపోయి దర్శనం చేసుకొని తర్వాత చెల్లి వాళ్ళ ఇంటికెళ్దామనైతే ఫిక్స్ అయ్యామనమాట. మా జర్నీ సాగుతూ ఉంది. మీలో ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేశారు అంటే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్‌కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. వన్స్ నోటిఫికేషన్ వచ్చేసిందనుకోండి హ్యాపీగా మీకు టైం ఉన్నప్పుడు, లీజర్ దొరికినప్పుడు వీడియో అనేది వాచ్ చేయొచ్చు. అలాగే నోటిఫికేషన్స్ రావట్లేదు అనుకుంటే ఒకసారి అన్‌సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టెంపుల్ తెలుసా? మీలో ఎంతమందికి తెలుసు ఈ టెంపుల్? ఈ టెంపుల్ ఎవరైనా తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. ఎక్కడ టెంపుల్, ఏం టెంపుల్ అనేది చాలా ఫేమస్ ఇది మా ఏరియాలో. మేము కూడా 2, 3 టైమ్స్ ఎళ్ళాము. చాలా బావుంటుంది. జర్నీ అయితే సాగుతూ ఉందనమాట అలాగా. అలాగే మీలో ఎవరైనా నాతో డైరెక్ట్‌గా మాట్లాడాలి అనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మీరు నాతో డీఎం చేయొచ్చు. మీ నేటి మహిళ అనే ఐడీ తోటి నాకు ఇన్‌స్టాగ్రామ్ ఉంటది. ప్రొఫైల్ పిక్చర్ నాదే ఉంటదనమాట. మీరక్కడ మాట్లాడినా కూడా మనం హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. అంటే అందరికీ కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ పెట్టడం ఇష్టం ఉండదు కదా! అలాంటి వాళ్ళు హ్యాపీగా నాతో అక్కడ మాట్లాడుకోవచ్చు. మనం ఫ్రెండ్స్ అవ్వచ్చు, చిట్ చాట్ చేసుకోవచ్చు. ఫైనల్‌గా అయితే ఇక్కడికొచ్చేసాం అమీన్‌పూర్‌కి. మా చెల్లి వాళ్ళు ఈ సందులోనే ఉంటారు. బట్ నేను ఎంత రిక్వెస్ట్ చేసినా కారైతే అలో చేయలేదు. చుట్టూ తిరిగి అయితే ఫైనల్‌గా కారు మా చెల్లి వాళ్ళ ఇంటికి దగ్గరలో పెట్టి, ఇంకా మేము లాక్ చేసి ఇక్కడికైతే వచ్చాము. అమ్మవారు చాలా పవర్‌ఫుల్, చాలా ఫేమస్ కదా! ఇంకా బెల్లమంతా తీసుకొని వచ్చామనమాట. లాస్ట్ టైమ్ అయితే ఇంకొంచెం ఎర్లీగా వచ్చాము. అమ్మవారి దగ్గర మనకి కుంకుమ బరనం అదంతా పెడతారు కదా! అక్కడ బెల్లం దొరుకుతది కదా! అది తీసుకున్నాం అనమాట. ఈసారి దొరకలేదు. నేను పెట్టాను గానీ, నాకు బంగారం అయితే దొరకలేదు. బెల్లాన్ని బంగారం అంటారు కదా! సో, మేము తెచ్చిన దానిలోనే కొంచెం ప్రసాదంలాగా తీసుకొని ఇంకొచ్చేసాము. సో, సమ్మక్క, సారక్క గద్దెలు అక్కడ ఉంటది కదా! ఏది ముందు వెళ్ళాలి, ఏది వెళ్ళాలి అని. ఇంకా అమ్మవార్లని, అయ్యవార్లని అందరిని దర్శించేసుకొని చక్కగా దండం పెట్టుకున్నాము. మీలో చాలామంది మేడారం దాకా వెళ్ళుంటారు కదా! మేమైతే ఎప్పుడు చూడలేదు. నా విష్ లిస్ట్‌లో అదొకటుంది. ఎప్పుడైనా వెళ్లి చూడాలి అని చెప్పి. బట్ ఈ ఇయర్ ఇక్కడ ఈ ప్లేస్ చాలా క్రౌడెడ్‌గా ఉంది. అమీన్‌పూర్ లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే అనుకుంటూ ఉన్నారనమాట. ఏంటి ఇంత క్రౌడెడ్‌గా ఉంది. మన ఏరియా ఇంత క్రౌడెడ్‌గా ఉందని చెప్పి వాళ్ళే అనుకుంటూ ఉన్నారు. సో, నాకే ఆశ్చర్యంగా అనిపించిందనమాట. మేము అంతకుముందు చూసిన దానికి ఈసారికి చాలా క్రౌడెడ్‌గా ఉంది. అంతే గదా! మనకి మేడారం దాకా వెళ్ళలేని వాళ్ళందరూ మాక్సిమం ఇక్కడికే వస్తారంట. హైదరాబాద్ సరౌండింగ్స్‌లో పీపుల్ గానీ, హైదరాబాద్‌లో పీపుల్ గానీ అలాగా. కానీ అంతకుముందు వచ్చినప్పుడు దర్శనం 20 మినిట్స్‌లో ఫటాఫట్ అలా అయిపోయింది. కానీ ఈసారి మాకు 1 అవర్ పైన పట్టేసింది. అన్నీ చూసుకొని, అంతా చూసుకొని వచ్చేసరికి. ఇంకా బయటకొచ్చిన తర్వాత షాపింగ్‌లు ఇదంతా ఉన్నాయి గానీ, సరే ఇంకా కార్‌లే ఒకసారి ఇంటికెళ్ళిపోయి చెల్లోళ్ళకి కనిపించి డిన్నర్ చేసేసి మళ్ళీ రావచ్చులే అనైతే అనుకున్నాం. ఎందుకంటే 11, 12 వరకు కూడా ఉంచుతారు షాపింగ్ అదంతా కూడా. ఎప్పుడెళ్ళినా అలాగే ఎళ్తాం. ముందు చెల్లి వాళ్ళ ఇంటికెళ్ళిపోయి తర్వాత టెంపుల్‌కెళ్ళిపోయి వెళ్ళి ఏమైనా తినేసి తర్వాత షాపింగ్‌లవి ఆరాంగా చేస్తామనమాట. సో, ఇప్పుడు కూడా అదే చేశాము. మీలో ఎవరైనా దర్శించుకోకపోతే దేవుడిని ఆ రోజుల్లో చూడలేము అని అనుకోకపోతే ఇక్కడ మాక్సిమం నేను ట్రై చేశాను చూపించడానికి అదంతా కూడా. మీరు హ్యాపీగా ఇక్కడ దండం పెట్టుకోవచ్చు. మీ మొక్కలేమైనా ఉంటే అనుకోవచ్చు. అందరికీ అన్ని వేళలా అన్ని టెంపుల్స్‌కి అన్ని రోజుల్లో వెళ్ళడం కుదరదు కాబట్టి ఇలాంటప్పుడు చూసినా కూడా మనం హ్యాపీ అయిపోవాలి. నేనేదైనా అనుకుని అట్లా అవ్వకపోతే ఎవరైనా ఇలా వీడియోస్ కానీ, షార్ట్స్ కానీ చేసినప్పుడు సరే ఇలా అయినా చూసే అవకాశం దక్కింది అని అనుకుంటా నేను. మీరే అలా అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేయండి. సో, చక్కగా అయితే దర్శనం జరిగింది. అంతసేపు ఉన్న మాటే గాని బట్ అంటే శ్రీకర్‌కి కొంచెం కష్టం అనిపించిందనమాట. కొంచెం అక్కడ ఉక్కపోతగా అలా ఉంటది కదా! అంతమంది కలిసి అది ఓపెన్ ప్లేసే అయినా కూడా అలా ఉందనమాట. అదర్‌వైజ్ మాకు మాత్రం
బ్లెస్సెడ్ దర్శనం, మంచిగా దర్శనం అంతా జరిగింది. కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాము. మీకు కూడా కొన్ని షార్ట్స్ చేయడానికి కొన్ని షార్ట్స్, వీడియోస్ కూడా తీసుకున్నాను. నిజానికి షార్ట్ పెట్టేసాను ఈ వీడియో కొంచెం లేట్ అయిందనమాట. చిన్నగా వస్తున్నాయి పెద్ద వీడియోస్. సో అది మా సమ్మక్క సారక్క జాతర ట్రిప్ అయితే ఇలా జరిగింది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. బట్ బెల్లం తీసుకోలేదన్న ఫీలింగ్ నాకు ఈ రోజుకి ఉండిపోయింది. నెక్స్ట్ టైం వెళ్తే కొంచెం ఎర్లీగా వెళ్ళాలి. అది కాకుండా ఇది లాస్ట్ రోజు అనమాట. దట్టు సాటర్డే అవటం వల్ల అందరూ ఫ్రీగా ఉంటారు కాబట్టి ఎక్కువ మంది వస్తారు కదా! మాకైతే అలాగే అనిపించింది. సో చెల్లి చెప్పినప్పుడు ఈవినింగ్ 5కే వాళ్ళు అలా వచ్చినప్పుడు ఎంత క్రౌడెడ్‌గా లేదని చెప్పింది. బట్ ఇంకా సాటర్డే ఆ రోజు లాస్ట్ డే రావటం వల్ల బాగా ఉన్నారనమాట జనం. బట్ మాకు కూడా ఏమి ఇబ్బంది అనిపించలేదు. ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి. బట్ కాకపోతే ఏంటంటే శ్రీకర్ కొంచెం నలిగిపోయిన ఫీలింగ్ వచ్చిందనమాట. వాళ్ళకి అలవాటు లేక అంతే. ఇంకా మేమైతే బయటకొచ్చేసాము. ఫుల్ షాపింగ్ ఉంది. శ్రీకర్ ఇంకేమైనా కొనిపిస్తావా? కొనిపిస్తావా? అంటే ఏ బొమ్మైనా ₹100 ఆ బొమ్మ ఏదో ఒకటి కొనుక్కున్నాడు. ఇంకా మాకు బాగా దాహంగా కూడా ఉంది. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి మా చెల్లి వాళ్ళ ఇంటికి. సరే ఇంటికెళ్ళి మా వాళ్ళు కూడా రండి డిన్నర్ చేశాక మళ్ళీ వెళ్దాం అన్నారు. ఇంకా ఇక్కడ మా ఇంట్లో ఇందులో లేని బొమ్మలు మాకు ఎతకడానికి ఒక పావుగంట పట్టింది, నమ్ముతారా? శ్రీకర్ దగ్గర అన్ని బొమ్మలు ఉంటాయి మ్యాక్స్. అంటే కొంచెం పాడైనా కూడా వాటిని తీసి డస్ట్‌బిన్‌లో వేయడనమాట. వాటిని అట్లాగే పెట్టుకుంటాడు. వాడికేవో మెమరీస్ ఉంటాయి. మనం తీసి డస్ట్‌బిన్‌లో వేసినా రచ్చ రచ్చ అయిపోద్ది స్కూల్ నుంచి వచ్చిన తర్వాత. మనం ఏదైతే పడేస్తామో అదే వాడికి ఆ రోజు గుర్తొస్తది. ఇంక ఈవినింగ్ అంతా గోల గోల అవుతది. అందుకని నేను వాడి టాయ్స్ ఏం టచ్ చేయను. వాడు డస్ట్‌బిన్‌లో పడేయమ్మా అంటే తప్ప నేను పడేయను. ఏదో ఫైనల్‌గా ఎతికి ఒకటేదో ఉంటే కొన్నాం సక్సెస్‌ఫుల్‌గా. ఏదైనా 100 అన్నారు కాబట్టి ఇంకా చెల్లి వాళ్ళ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఆ సమ్మక్క సారక్క ఆశీర్వాదం మీకు, మాకు, మనందరికీ ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ మనసులో ఏదైనా అనుకుని వీడియో చూస్తుంటే జరిగిపోవాలని కూడా కోరుకుంటున్నాను. అలాగే నేనేదైతే అనుకున్నానో అది కూడా అమ్మవారు చక్కగా జరిగేలాగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఈరోజు వీడియో. థాంక్స్ సో మచ్ ఫర్ వాచింగ్. పల్లవి సైనింగ్ ఆఫ్.